నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీ మాసఫలాల ప్రోగ్రామ్‌కి స్వాగతం. మనం ప్రతి నెల మాసఫలాల గురించి తెలుసుకుంటున్నాం. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా జూన్ నెలలో రాశి ఫలాలని వివరించేందుకు ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు జూన్ నెలలో అసలు ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియచేయండి. అసలు మీన రాశి వాళ్ళకి జూన్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? లగ్నంలోనే శని సంచారం ఉంది మీన రాశి వాళ్ళకి. దాని ద్వారా పనులలో ఆలస్యాలు, బద్ధకము ఇబ్బంది పడుతుంటాయి. ఈ బద్ధకమే ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వ్యాయామ, ప్రాణాయామాలు చేస్తుంటే మాత్రమే దాన్ని జయించగలుగుతారు. అలాగే హనుమంతుని స్మరణ కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం మంచిది. అలాగే వ్యయస్థానంలో ఉండేటువంటి రాహు యొక్క సంచారం వలన శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగనే ఆశతో ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఎవరైనా మనల్ని మోసం చేశారంటే మన ఆశ వల్లే మోసం చేస్తారు తప్ప వాళ్ళు మనం ఆశ పడకపోతే మోసం చేయరు. తమకు వచ్చే లాభం కంటే మీకు ఎక్కువ లాభం ఇస్తామని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మాట్లాడతారు. ఆ మాట్లాడిన దాంట్లో నిజం ఉండదు. ఎందుకని ఏ ఒక్క వ్యక్తి అయినా తన లాభం కంటే ఎదుటి వ్యక్తి లాభం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే నమ్మొచ్చా? నమ్మకూడదు కదా! ఆ విధంగా ఆశ పెట్టి మనల్ని మోసం చేస్తారు కాబట్టి ఆశకు లోపడకుండా ఉండడం అనేటువంటిది చాలా ప్రధాన కర్తవ్యం. ద్వితీయ స్థానంలో సంచరించేటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల మనం ఒకలా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి మరోలా అర్థమవుతుంది. అతి సామాన్యంగా మనం పరుషంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని జయించాలి, దాన్ని అధిగమించాలి, ఆ కోపాన్ని నియంత్రించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని ఇస్తాయి. ఆర్థిక విషయాల్లో కానీ, అలాగే ఆస్తి విషయాల్లో కానీ ఏవైతే మనం నిర్ణయాలు తీసుకుంటామో అవి సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ వాంగ్నియమం అక్కడ కూడా తప్పనిసరి. వృత్తి ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా విరోధాలు రాకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తెల్లవారుజామున మనం గణపతి సహస్రనామ స్తోత్రాన్ని, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం చాలా మంచిది. అలాగే జీవిత భాగస్వామి చాలా అనుకూలంగా ప్రవర్తించడం, శుభవార్తలు చెప్పడం మొదలైనటువంటి వాటికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వారితో ఉండేటువంటి సఖ్యత బాగా పెరుగుతుంది. పరస్పరం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని మనం భావన చేయవచ్చు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. నదీ స్నానాలు చేయడం మంచిది, గంగా స్నానం చేయడం మంచిది. అలాగనే మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తగా ప్రయత్నించాలి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని సాయంకాలం 7 నుంచి 8 వరకు, అలాగే 6 నుంచి 7 వరకు అరుణాచల శివ సాయంకాలం జపం చేస్తూ, ఉదయకాలం 5 నుంచి 6 వరకు జనని గనక వృష్టిని దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉంటేనే పెట్టుబడులు మనకి సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆలోచన చాలా చేయాలి. నిపుణుల యొక్క సలహాలు తీసుకోవాలి. దాంతోపాటు ఆధ్యాత్మిక బలాన్ని మనం పెంపొందించుకోవాలి. ఆశకి లోబడకూడదు. మోసం చేసేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది. అలాగనే ప్రేమ విషయాల్లో కానీ, పెళ్లి విషయాల్లో కానీ బంధువుల నుంచి సమాచారం తీసుకుని, సహకారం తీసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వడం కోసం మనం ఏం చేయాలి అంటే తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు శ్రీ రాజమాతంగి రాజశ్యామలాయి ఉద్యోగప్రదాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయత్నాలు సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అలా చేసినందువలన. అలాగే విద్యార్థులు దక్షిణామూర్తిని ప్రార్థించాలి. శ్రీ దక్షిణామూర్తయే నమః అనేది ఉదయకాలం చేసుకున్నట్లయితే వాళ్ళకి విద్యపై ఆసక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ప్రజ్ఞలు అంటే మేధ అంటే గుర్తు ఉండడము, అలాగే ప్రజ్ఞ అంటే ఏ సమయానికి ఏది ఎలా తెలియాలో అలా తెలుపుడు చేయడము. అలాగా ఆ ప్రకటించేటువంటి శక్తి కూడా ముఖ్యమే పరీక్షలలో. అందుకని అది కూడా సిద్ధిస్తుందనమాట. అలాగే మనం ప్రయత్నాలు చేసేటప్పుడు అమ్మవారిని ప్రార్థించడం, ప్రదక్షిణాలు చేయడం చాలా మంచిది. అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని వినడం మంచిది. వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సంబంధమైన సమస్యలను చాలా వరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మాటలు అపార్థం రాకుండా, కోపం రాకుండా సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడు కూడా తక్కువగా ఆలోచించి ఎక్కువగా మాట్లాడకూడదు. ఇంకా విచిత్రం ఏంటంటే మన ఆరోగ్యాన్ని, చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో అనుకూలతను పెంపొందించుకోవడానికి మార్గం ఏమిటి అంటే కళ్ళు 2 ఉన్నాయి, చెవులు 2 ఉన్నాయి, ముక్కులు 2 ఉన్నాయి, నోరు ఒకటే ఉంది. కానీ నోటికి 2 పనులు ఉన్నాయి.
తినడము, మాట్లాడటము. అందుకని తక్కువగా మాట్లాడాలి, తక్కువగా తినాలి. తద్వారా మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతాం. మన ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోగలుగుతాం. అందుకని వీటి నుంచి అనారోగ్యాల నుంచి బయటపడడం కోసం ఓం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించడం, ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకి ప్రయత్నం చేయడం, సాయంకాలం 5 లోపులనే మళ్ళీ సాయంకాలం ఆహారం తీసుకోవడం మొదలైనటువంటి నియమాలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ పాటించాలి. ధనం కోసం ఆరోగ్యాన్ని గనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే, అంటే అశ్రద్ధ చేసినట్లయితే, అనారోగ్యం వచ్చిన తర్వాత ఆ ధనాన్ని చూసి ఏడవాలి తప్ప అనుభవించలేవు అంటారు. అందుకని ఆ సత్యాన్ని గుర్తుపెట్టుకుని ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఓం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మనం ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం. ఆ విధంగానే మనం కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఇది సరైన సమయమే. అయితే ఈ విషయాలు తెలిసేటప్పుడు ఊహ వల్ల ఎక్కువ విషయాలు తెలుస్తుంటాయి, గురువుల వల్ల ఎక్కువ విషయాలు తెలుస్తుంటాయి. అలాగనే పిల్లలు అభివృద్ధిని సాధించేటందుకు అనువైన సమయం ఇది. అందువలన వాళ్ళ అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం అంటే ఏమిటి అంటే, భౌతికంగా చేసే ప్రయత్నాలు మీరే చేస్తారు ఎలాగాను, కానీ ఆధ్యాత్మికంగా కూడా ప్రయత్నాలు చేయాలి. విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో పిల్లలు ఉన్నట్లయితే శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించడం, విద్యా విషయంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని మీరు జపించడం, వాళ్ళ చేత కూడా జపింపజేయడం, అలాగే వాళ్ళు పరీక్ష రాసేటప్పుడు మీరు ఆ జపాలు చేయడం మొదలైన వాటి ద్వారా మీరు ఏం చేయగలుగుతారు, వాళ్ళకి అభివృద్ధిని కలగజేయగలుగుతారు. పుణ్య రూపంలో పిల్లలకు సహకరించాలే తప్ప మేమేదో సంపాదించేసి కష్టపడిపోయి వాళ్ళకి ఏదో ఇచ్చేస్తాము అంటే, ఆ సంపాదించే దానిలో కష్టాలు తెలియనందువలన ఆ ధనాన్ని వాళ్ళు అతి కొద్ది కాలంలోనే దుర్వినియోగం చేసి మళ్ళీ సంపాదించడం కూడా తెలియక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆస్తి పుణ్య రూపంలో ఉండాలి తప్ప భౌతిక రూపంలో ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం అర్థం ఏంటి, మనం వాళ్ళ కోసం దానాలు చేయవచ్చు, వాళ్ళ కోసం జపాలు చేయించవచ్చు. దాని అంతటికీ కూడా ఇది మంచి సమయం. ఎందుకంటే ఆ పంచమ స్థానంలో గురుని యొక్క సంచారం ఉంది. లగ్నాధిపతి ఏ రాశిలో సంచరిస్తున్నాడో, ఏ భావంలో సంచరిస్తున్నాడో ఆ విషయంలో వాళ్ళకి అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిల్లలకి బాగా అభివృద్ధిని పొందేటువంటి సమయం కాబట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయత్నం గట్టిగా చేయాలి. అందుకని మనం గురుని యొక్క సంచారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శని యొక్క సంచారం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులను అధిగమించే ప్రయత్నం చేయాలి. విద్యార్థులు హయగ్రీవ జపం, దక్షిణామూర్తి జపం చేయాలి. అలాగే సినీ రంగంలో కళాకారులుగా ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధినే సాధిస్తారు, కానీ అక్కడ కూడా కొంచెం ఆలస్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా ఉండేటువంటి వారు ప్రజలకి దగ్గరగా ఉండి సాయం చేయడం పెంచుకోవాలి. అలాగే వృద్ధులకు సేవ చేయాలి. శని దోషాలను నివారించుకోవాలంటే వృద్ధాశ్రమాల్లో వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళకి మందులు కొనివ్వాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇలా చేసే ప్రయత్నాల వలన మనం ఆ దోషాలను అధిగమించగలుగుతాం. నిద్రకు కూడా చక్కగా ప్రాధాన్యం ఇవ్వాలి. నిద్ర అనేటువంటిది మన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము కూడా చాలా బాగా పనిచేయడానికి ఉపకరించేటువంటి సమయం అన్నమాట. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. శని దోషం కాబట్టి మనం ప్రతి శనివారము ఒక 1 కేజీ నువ్వులతో శివునికి పూజ చేయడం, కేజీ-పావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఆ నువ్వులు ఆహారంగా ఆవులకు అందించడం. ఆ అందించేప్పుడు జాగ్రత్త పాటించాలి. గర్భవతులైనటువంటి ఆవులకు పెట్టకూడదు, తక్కిన ఆవులకే పెట్టాలి. పాలిచ్చే ఆవులకి పెట్టచ్చు అనమాట. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం, అభివృద్ధిని సాధించగలుగుతాం. గురుగారు, మీనరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు చెప్పిన పరిహారాలు విన్నారుగా. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ప్రతి రాశి గురించి గురువు గారు చాలా చక్కగా వివరించారు. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. మీ రాశికి చక్కని పరిహారాలు తెలుసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.